భారీ వర్షాలకు తుంగభద్ర కృష్ణా నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ప్రధాన జలాశయాలు నిండాయి. ముఖ్యంగా తుంగభద్ర డ్యాం రెండోసారి గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. మరోవైపు వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. గత 3-4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా చోట్ల కుందు నది మరికొన్ని వాగులు వంకలు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇదైతే పత్తి మిరప తదితర పంటలన్నీ కూడా పూర్తిగా ఏదైతే వర్షానికి తడిచి భారీగా నీళ్లు నిల్వ ఉండడంతో తెగుళ్లు సోకుతాయని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కర్నూలు నగర శివారులోని తుంగభద్ర నది అంతా కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు రోజు రోజుకు కూడా ఈ వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న కొంత తక్కువగా ఉంది, అయితే ఈ రోజు ఇంకా మరింత పెరిగింది. అయితే రేపటికి మరింత ఈ తుంగభద్ర నది వరద పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తుంగభద్ర జలాశయం 19వ గేటు రీసెంట్ గా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అతి కొద్ది రోజులలోనే 19వ గేటు తాత్కాలికంగా గేట్లు ఏర్పాటు చేసి తుంగభద్ర జలాశయం నుంచి వెళ్లేటువంటి వృధా నీటిని కూడా అడ్డుకట్ట వేయడం జరిగింది. అయితే ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల తుంగభద్ర జలాశయం కొంత ఖాళీ అయినటువంటి నేపథ్యంలో వర్షాలు కురుస్తాయా లేదా, ఈ డ్యామ్ ఎప్పుడు ఫుల్ అవుతుందని కూడా ఇటు కర్ణాటక అటు ఆంధ్ర ప్రజలు కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు భారీ వర్షాలు కురవడంతో తుంగభద్ర జలాశయం పూర్తిగా ఏదైతే గరిష్ట నీటి మట్టానికి చేరువలో ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులతో అయితే ప్రస్తుతం 1630 అడుగులుగా ఉంది. కేవలం 3 అడుగులు మాత్రమే ఖాళీగా ఉంది. తుంగభద్ర జలాశయానికి 42,000 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుంది వరద రూపంలో. కాబట్టి వరద ఇలాగే కొనసాగితే ఆ మిగిలిన కొద్ది ఖాళీ కూడా ఏదైతే ఫుల్ఫిల్ అవుతుందని ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి వస్తుందని కూడా డ్యామ్ అధికారులు భావిస్తున్నారు. అయితే ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకొని టీబీ బోర్డు అధికారులు కూడా తుంగభద్ర జలాశయం ఏదైతే ఈ గేట్లు ఎత్తేందుకు మరోసారి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సీజన్లో రెండోసారి తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తేందుకు కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ తుంగభద్ర జలాశయం నుంచి ఏదైతే గేట్లు ఎత్తి దిగువన సుంకేసులకు నీళ్లు విడుదల చేసేందుకు ఏదైతే సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సుంకేసుల డ్యాము అధికారులు కూడా అప్రమత్తమై ఎగువ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి సుంకేసుల ప్రాజెక్టుకు 6,000 క్యూసెక్లు వరద వస్తోంది. రేపటికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లా పరిధిలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువ నుంచి తుంగభద్ర గేట్లు ఎత్తుతాగా వచ్చేటువంటి వరద నీరు కూడా సుంకేసులకు వచ్చేది. రేపు ఇంకా వరద పెరిగేటువంటి అవకాశాలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకొని సుంకేసుల ప్రాజెక్టు అధికారులు కూడా గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి నీళ్లు విడుదల చేసేందుకు రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు తుంగభద్ర అయితేనేమో అటు కృష్ణా నది నుంచి కూడా భారీగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3,50,000 పైచిలుకు వరద రూపంలో ఏదైతే శ్రీశైలానికి వస్తుంది. సో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదను భారీగా గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 4 లక్షల క్యూసెక్లకు పైగా దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండినంత రీసెంట్ గా అయితే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా ఈ సీజన్ లో రెండోసారి గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేశారు. ఏదైతే ఇంకా ఈ వరద కొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా వాయుగుండం ఉంది కాబట్టి భారీ వర్షాలు 2-3 రోజులు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాశ్మీర్ ఏరియాలో నుంచి వచ్చే వరద ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీళ్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్పాదన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రధాన జలాశయాలైనటువంటి తుంగభద్ర సుంకేసులు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిన్నాయి. ఇంకా కేవలం తుంగభద్ర జలాశయం గేట్లు మాత్రమే ఎత్తాల్సి ఉంది. ఇప్పటికే సుంకేసులు అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులు కూడా గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కూడా నీళ్లు విడుదలవుతున్న నేపథ్యంలో ప్రధాన జలాశయాలన్నీ పూర్తిగా నిండడంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కురిసినటువంటి భారీ వర్షాలకు
తుంగభద్ర అదేవిధంగా కృష్ణా నదిలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొంత పంట నష్టం కూడా జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వాగులు వంకలు కూడా పొంగి పొరలడంతో ఏదైతే వేలాది ఎకరాల్లో కూడా పంటలు నష్టపోయాయి. కాబట్టి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా రైతులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు. కర్నూలు జిల్లాలోని సుంకేశిల డ్యాం వద్ద మట్టి కరకట్ట వద్ద కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా తెలంగాణ వైపు గొయ్యిపడింది. ప్రాజెక్టు కింద ఉన్న గద్వాల, రాజోలి వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గొయ్యి మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇట్లా కింద 2 మోరులు ఉంటాయి కదా, సురకబడ్డది అన్నారా.